ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆరాధన టీవీలో ప్రసారమవుతున్న ఈ మా అంత్యకాల వర్తమానం ద్వారా అనేకులు మేలు పొందాలని, మీరు రక్షణ పొంది సత్యం తెలుసుకోవాలన్న ఆ యొక్క ఉద్దేశంతో దేవునికి మహిమ కలుగును గాక ఈ వర్తమానాలు మీ ముందుకు వస్తున్నాయి. ఈరోజు ప్రభు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ప్రభు ఈ వాక్య భావన దీవించునుగాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. చదువుబడిన లేఖనం మా వెనుకల్లో దీవించుమని, మేము నేర్చుకోవలసిన సత్యం మాకు బోధించుమని, తండ్రి సకల జనులను ఈ వాక్యం ద్వారా దర్శించుమని, ప్రతి ఒక్కరిని రక్షించుమని, ఆశీర్వదించుమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలం మనం ధ్యానించబోయే వాక్య భాగము అంశము ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. ప్రకటన 21:27లో రాయబడిన ప్రకారము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడినో వారు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు అని రాయబడింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము, ద బుక్ ఆఫ్ లైఫ్. జీవగ్రంథము మరియు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము, రెండు పదాలు మనకు బైబిల్లో కనబడతాయి. ఒకటి జీవగ్రంథము, ఇంకొకటి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము. జీవగ్రంథము, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. జీవగ్రంథం అనగా ఈ భూమి మీద పుట్టిన ప్రతివాని పేరు అందులో రాయబడుతుంది. దేవుడు ప్రతి మనిషిని ఈ లోకంలో సృష్టించాడు. మానవుడిని దేవుడు తయారు చేసిన తర్వాత అందుకే ఆయన దేవుడు ఈ జీవమునకు మూలమై ఉన్నాడు. గాడ్ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. దేవుడు మన జీవానికి మూలమై ఉన్నాడు, కర్తగా ఉన్నాడు. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ లైఫ్. మన జీవము ఆయనలో నుంచి వచ్చిందే. కాబట్టి దేవుడు ఈ యొక్క అతి పరిశుద్ధమైన మన జీవితాన్ని ఆయన ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాడు. మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క ఆత్మ దేవుని దృష్టిలో గొప్పది, విలువైనది. కాబట్టి ఈ మానవుని జీవాన్ని గురించినటువంటి ఆ యొక్క దినాలను దేవుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. అది పేపర్తో చేయబడిన గ్రంథము కాదు, లేదా ఇంకా ఏ వస్తువులతో చేయబడిన గ్రంథము కాదు, కానీ అది జీవ గ్రంథము అంటున్నాడు. బుక్ ఆఫ్ లైఫ్. ఆ యొక్క గ్రంథములో జీవం ఉన్నది. దెర్ ఈజ్ లైఫ్ ఇన్ ద బుక్. జీవమును గురించిన మాటలు అందులో ఉన్నాయి. ఆత్మలను గురించిన చరిత్ర అందులో రాయబడింది. మానవుని యొక్క పుట్టుక, ప్రతి మానవుని పేరుతో సహా జీవిత చరిత్ర అంతా ఆ గ్రంథంలో లిఖించబడుతుంది. చూసారా, మానవుడు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మానవుని యొక్క జీవిత చరిత్ర అందులో ఉంటుంది. ఇట్ ఈస్ ద రికార్డ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. పుట్టిన ప్రతి వారి పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే మానవుని దేవుడు తీర్పు తీర్చాలంటే ఆ మనిషి యొక్క చరిత్ర అందులో ఉండాలి, పుట్టినప్పటి నుంచి చివరి దినం వరకు కూడా. మరి యొక్క జీవగ్రంథము, పరలోకపు దేవుడు ఈ జీవగ్రంథాన్ని రెండు భాగాలుగా చూపిస్తున్నాడు. జీవగ్రంథము మరియు గొర్రెపిల్ల జీవగ్రంథం, ఈ రెండు ఒకే గ్రంథం, కానీ రెండు భాగాలుగా ఉన్నటువంటి గ్రంథము. పార్ట్ 1, పార్ట్ 2. మొదటి భాగంలో జీవగ్రంథం అంటున్నాడు, పుట్టిన ప్రతి వారి పేరు అందులో రాయబడి ఉంటాయి. రెండవ భాగము గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. దేవుడు ఏర్పరచుకొని రక్షణ పొందడానికి నియమించబడిన వారి పేర్లు అందులో ఉన్నాయి. విమోచించబడిన వారి పేర్లు అందులో ఉన్నాయి గొర్రెపిల్ల జీవగ్రంథములో. అనగా వధువు యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నాయి. పుట్టిన ప్రతివాని పేరు జీవగ్రంథం అయితే, ఎత్తబడే వధువు యొక్క పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నాయి. వారు మాత్రమే ఆ పట్టణంలో ప్రవేశించబోతున్నారు. దేవుడు మన కొరకు ఒక పరలోక పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. పరలోకములో దేవుడు మన కొరకు ఒక పట్టణం సిద్ధపరుస్తున్నాడు. అది మహిమగల పట్టణం. అది యేసుక్రీస్తు స్వయంగా కడుతున్నటువంటి పట్టణం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారా, మరి ప్రతి మనిషి యొక్క జీవితము అందులో రాయబడుతుంది. అది జీవగ్రంథము. కొంతమంది పేర్లు అందులో రాయబడలేదని కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనములో ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడలేదో, లేదా జీవగ్రంథములో రాయబడలేదో వారు క్రూర మృగమునకు నమస్కారం చేయువారై ఉన్నారు. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. క్రూర మృగము, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధికి మొదటి నుండి కూడా, సంఘకాలాలు మొదలైనప్పటి నుంచి కూడా క్రీస్తు విరోధి యొక్క ప్రవేశము సంఘములో ఎలా కొనసాగిందో
ఆ క్రూర మృగానికి, ఆ క్రీస్తు విరోధికి నమస్కారం చేయని వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉన్నాయి. అంటే క్రీస్తు విరోధికి నమస్కారం చేయవారు, క్రీస్తు విరోధిని అనుసరించే వారి పేర్లు జీవగ్రంథంలో లేవు. చూసారా? మరి క్రీస్తు విరోధి ఎవరో మీరు తెలుసుకుంటే, ఆ వ్యక్తి నుండి మీరు విడుదల పొందగలిగితే మీ పేరు జీవగ్రంథములో, యేసుక్రీస్తు నామంలోనికి వస్తే జీవగ్రంథం లోపలికి వస్తుంది. జీవగ్రంథం అనేది జీవముతో కూడినటువంటి గ్రంథం. ఇట్స్ అ బుక్ ఆఫ్ లైఫ్ అంటున్నాడు. ఆ గ్రంథం ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఎందుకంటే గ్రంథాలు అక్కడ ప్రత్యేకమైన పుస్తకాలు ఏవి కనబడవు, కానీ యేసుక్రీస్తే ఆ గ్రంథం అయి ఉన్నాడు. లోకములో దేనిలో జీవము లేదు, యేసుక్రీస్తులో తప్ప. జీవానికి మూలము యేసుక్రీస్తే. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటున్నాడు. చూసారా? యేసుక్రీస్తు జీవమై ఉన్నాడు. అయితే ఆయనలో గ్రంథం ఉన్నది. అంటే ప్రతి మనిషిని జీవిత చరిత్ర యేసుక్రీస్తులో రికార్డ్ అయిపోతుంది. అనగా మన సృష్టికర్త అయిన దేవునిలో మానవుని జీవితం రికార్డ్ అవుతుంది. ప్రపంచంలోని ప్రతి సంఘటన అందులో రికార్డు ఉన్నది. చూసారా? దేవుడు సమస్తానికి సృష్టికర్త. ఆయనను మాత్రమే ఆరాధించాలి, కానీ ఆయనను ఆరాధించని వారి పేర్లు అందులో లేవు. ఎవరైతే క్రీస్తు విరోధికి నమస్కారం చేస్తున్నారో, క్రీస్తు విరోధి యొక్క ఆ మతాన్ని స్వీకరించారో, క్రీస్తు విరోధి యొక్క ఆ చట్టం కింద ఉన్నారో, దేవుడు యేసుక్రీస్తు అయినప్పటికీ ఆయనను త్రోసివేసి, ఆయనను కాదని ఆయన పక్కకు పెట్టేసి, ఆయన నమ్మకుండా క్రీస్తు విరోధిని నమ్మిన వారి పేర్లు జీవగ్రంథంలో లేవు. బైబిల్ చెబుతుంది. దేవుడు నీ పేరు జీవగ్రంథంలో రాయాలని కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి పేర్లు మరి ద బుక్ ఆఫ్ లైఫ్, జీవగ్రంథంలో ఉన్న వారి పేర్లు మనం చూస్తే, జీవగ్రంథంలో ఉన్న వాళ్ళు కూడా తీర్పు దినాన కనబడుతున్నారు. జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వాళ్ళు ఉన్నారు, వారి ఇక తీర్పు కాదు కదా, అసలు పాతాళానికి నియమించబడిన వారే. తీర్పు దినాన వారు పాతాళానికి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ జీవగ్రంథంలో పేర్లు రాయబడిన వారు కూడా తీర్పుకు వస్తున్నారు, తీర్పులో కనబడుతున్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం, గ్రంథములు వేరొక గ్రంథము అని రాయబడింది అక్కడ. అంటే ఏంది? ఇటు జీవగ్రంథము మరియు గొర్రెపిల్ల జీవగ్రంథము. జీవగ్రంథములో ఉన్న వారందరూ, క్రైస్తవులందరి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. అన్ని జనుల పేర్లు కూడా జీవగ్రంథంలో ఉన్నాయి. అందరి రికార్డు అక్కడ దేవుని దగ్గర ఉంది. కానీ గొర్రెపిల్ల జీవగ్రంథం ప్రత్యేకమైనది. అది వధువు యొక్క పేర్లు కలిగి ఉన్నటువంటి గ్రంథం. ఎవరి కొరకైతే ఆయన రక్తము కార్చి విమోచించాడో, ఎవరైతే ఎత్తబడుతున్నారో, ఆ ఎత్తబడబోయే ఆ వధువు యొక్క పేర్లు ఆ గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నాయి. చూసారా? గొర్రెపిల్ల జీవగ్రంథములో నీ పేరుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. లేదంటే నీవు తీర్పులో కనబడతావు. యు విల్ బి సీన్ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్. ఆ యొక్క తీర్పు సింహాసనం ఎదుట కనబడాలి. చూసారా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు లేదు అంటున్నాడు. అది కూడా వధువు అయితేనే. ఎందుకంటే సంఘము కూడా ఉంది. సంఘము కూడా ఆ రోజు తీర్పులో కనబడుతుంది. వధువు తీర్పులోనికి రాదు, సంఘము తీర్పులోకి వస్తుంది. అన్ని జనులు తీర్పులోకి వస్తారు. సర్వలోకము తీర్పులో కనబడుతుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనం తీర్పు ఉండబోతుంది. యేసుక్రీస్తునందున్నవాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన నందున్న వాడికి జీవమున్నది, ఆయనలో జీవముంది. ఆ జీవం వారి లోపల ప్రవేశించింది. వారు నిత్యము జీవించు వారై ఉన్నారు. యేసుక్రీస్తు పెళ్లి కుమారుడుగాను, ఒక జీవమునకు దాతగాను, జీవానికి కర్తగా ఉన్నాడు. ఆయన ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్, జీవాధిపతి అని ఆయనకి పేరు. తీర్పు దినాన సర్వలోకము తీర్పులో కనబడుతుంది. కానీ మరణములో నుండి జీవములోనికి దాటి తీర్పులోనికి రాకుండా ఉన్నది ఎవరంటే ఒక వధువు మాత్రమే, ఎత్తబడవలసిన వధువు. చూసారా? ఇటు లోకం ఉంది, తీర్పులోకి వస్తుంది. ఇటు సంఘం ఉంది, తీర్పులోకి వస్తుంది. అయితే అక్కడ వధువు ఉంది, తీర్పులోనికి రాకుండా మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నది. సింహాసనం మీద కూర్చొని ప్రభుతో పాటు లోకానికి తీర్పు తీర్చబోతున్నది. వధువు యొక్క ఉన్నతమైన స్థానం మనకి ఇక్కడ కనబడుతుంది. ద లాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్, గొర్రెపిల్ల జీవగ్రంథం చూడండి. దిస్ ఈస్ ద స్పెషల్ సెక్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఇందులో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో మరి వధువు పేర్లు ఉంటున్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాల్లో చూస్తే, లోకం పుట్టక మునిపే, జగత్తు పునాదులు వేయబడక మునిపే వారి పేర్లు అందులో రాయబడి ఉన్నాయి. వారిని విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. చూసారా? గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేరు రాయబడిందో వారు విమోచించబడవలసిన వారు. వారి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి వారిని విడిపించడానికి వచ్చాడు. విమోచించబడిన వారి పేర్లు, వారు లోకం పుట్టక ముందు ఏర్పరచబడ్డారు. ఆ తర్వాత దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత మరి వాళ్ళు లోకం పుట్టక మునిపే నిర్ణయించబడిన వారు కనుక వారి విషయంలో దేవునికి గొప్ప ప్రణాళిక ఉన్నది.
యేసుక్రీస్తునందున్న వారు నిత్య జీవమును స్వతంత్రించుకుంటున్నారు. యేసుక్రీస్తు ఎవరి జీవితంలో లేరో వారికి నిత్య జీవము లేదు. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. నేను ఆదియు అంతమై ఉన్నాను. మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడునైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఆదియు అంతము నేనే. దెర్ ఇస్ వన్ గాడ్. ప్రభు అంటున్నాడు నేనే 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 అన్నాడంటే ఎంతమంది ఉన్నట్టు? ఒక్కడే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్. ఒక్క దేవుడు అనేక విధాలుగా ప్రత్యక్షపరచబడ్డాడు. మర్మమైన క్రీస్తుని తెలుసుకోవడమే నిత్య జీవము. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవం. లోకంలో ఉన్న ప్రజలందరూ సృష్టించబడ్డారు, దేవుడు చేసిన మనుషులే. కానీ రక్షణ పొందడానికి దేవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. లోకంలో నుంచి పిలువబడిన వారు సంఘముగా ఏర్పరచబడ్డారు. ఆ సంఘములో నుంచి వధువును బయటికి తీస్తున్నాడు. చూసారా? లోకము, సంఘము, వధువు. ఎత్తబడే గుంపు బుద్ధిగల కన్యకలు వధువుగా ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు సంఘముగా ఉన్నారు, మిగిలిన వారు అన్యజనులై ఉన్నారు. అన్యజనులలో నుండి దేవుడు వధువును వెలికి తీస్తున్నాడు. మత్తయి సువార్త 22:14 పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. నువ్వు పిలువబడి ఉన్నావు, అందుకే దేవుడు నీకు ఈ వాక్యం వినిపిస్తున్నాడు. నీవు ఈ వాక్యం నమ్మితే, సత్యము నమ్మితే నీవు పిలువబడిన వారి వరుసలోకి వస్తున్నావు. ఇక వధువుని గురించి లేఖనాలు ఏమని చెప్తున్నాయి? రోమపత్రిక 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. వారు పిలువబడిన వారై ఉన్నారు. వారు దేవుని కుమారులని పిలువబడుతున్నారు. ఆయన దేవుడు నరుడైనప్పుడు కుమారుడయ్యాడు. ఆ కుమారత్వం ద్వారా దేవుడు మనుషుల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. So God required a sonship for us only because he has to take us as sons of God. దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. మనం కుమారులు కావాలంటే డైరెక్ట్ మానవుని దేవుడు అంగీకరించడం లేదు. ఎందుకంటే ఆదాము ద్వారా జరిగిన పాపము మానవుని మీద తీర్పుగా మిగిలి ఉంది. కాబట్టి దేవుడు నరుడై కుమారుడై ఆ తీర్పు ఆయన మీద వేసుకొని ఆయన మరణాన్ని కొట్టివేసి తీర్పును కొట్టివేసి ఆయన ద్వారా మనకు కుమారత్వాన్ని అంగీకరిస్తున్నాడు. అంటే మనము కుమారులుగా స్వీకరించబడిన వారమై ఉన్నాం. వీఆర్ అడాప్టెడ్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలయ్యే అధికారం యోహాను 1:12 అంటున్నాడు, ఎందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇవ్వబడింది. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎంత ఆధిక్యత! ప్రపంచంలో ఏ ధనవంతుని పిల్లలు అవుట కంటే, ఏ గొప్పవారి పిల్లలు అవుట కంటే దేవుని పిల్లలు అవుట ఎంత భాగ్యము చూడండి. యుగ యుగాలు నిత్య జీవంలో ప్రవేశించబోతున్నాం. ఈ ఆధిక్యత ఏ మానవుడు ఇవ్వలేడు. లోకం పుట్టక మునిపే దేవుడు ఏర్పరచుకున్న వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడింది. అది ఏర్పాటు, అది ఎన్నిక, అది ముందు చూపు. దేవుడు ముందు చూపుగా మనల్ని ఏర్పరచుకున్న విధానం ఎంతో గొప్పది. వీఆర్ ప్రిడెస్టినేటెడ్ సీడ్ ఆఫ్ గాడ్, వీఆర్ జస్టిఫైడ్, వీఆర్ శాంక్టిఫైడ్, వీఆర్ గ్లోరిఫైడ్. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. లోకం పుట్టక మునిపే ఏర్పరచుకొని వారిని నీతిమంతులుగా తీర్చి, వారిని శుద్ధీకరించి, వారిని మహిమపరిచి, రోమా 8:28-30 వరకు వారు మహిమపరచబడి ఉన్నారు. ఆ బాధ్యత కూడా దేవుందే. యేసుక్రీస్తుదే ఆ బాధ్యత కూడా. రక్షించే బాధ్యత ఆయనదే, విమోచించే బాధ్యత కూడా ఆయనదే. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన నామం నీకు బయలుపరచబడింది. అందుకే ఆయన యందు విశ్వాసం కలిగింది. దేవుని ఆత్మ ద్వారా మనకు విశ్వాసం కలిగింది. ఆయనే మనతో కూడా ఉండి మనల్ని వధువుగా సిద్ధపరుస్తున్నాడు. చూసారా? రక్షణ పొందక మునుపు మనం ఆయన దగ్గరికి రావడానికి, మరి వధువుగా సిద్ధపరచడానికి, రక్షణలో మార్గంలోనికి నడిపించడానికి ఆయన వెలుపల ఉండి మనల్ని మారు మనసు వైపు నడిపించాడు. మారు మనసు పాపక్షమాపణ. లోకం నుంచి వేరు చేయబడి, ప్రతి పాపము నుండి వేరు చేయబడి, పరిశుద్ధుడైన దేవునితో ఐక్యపరచబడుట, దేవుని యొక్క జీవాన్ని పొందుకొనుట, రిసీవింగ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క జీవము మనలో ప్రవేశించలాగున మనం ఆయనను అంగీకరించవలసి ఉన్నది. యేసుక్రీస్తే జీవమై ఉన్నాడు, యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు, యేసుక్రీస్తే మార్గమై ఉన్నాడు. మార్గము, సత్యము, జీవమై ఉన్న యేసుక్రీస్తు రక్షించుటకును విడిపించుటకును సమర్థుడై ఉన్నాడు. ఆయన మన సృష్టికర్త అయి ఉన్నాడు. హి ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. నిన్ను నన్ను కలుగజేసిన దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి ఏర్పాట్లు చేశాడు. ఈ సువార్త ద్వారా, ఈ సత్యవాక్యము ద్వారా, వాక్యములో ఉన్న మర్మమైన విషయాలు బయలుపరచడం ద్వారా వధువుగా సిద్ధపరిచి, ఒక పరిపూర్ణమైన వధువుగా సిద్ధపరిచి ఎత్తబడే దినం కొరకు సిద్ధపరుస్తున్నాడు. మచ్చ, ముడత, లోపము లేని వాక్యము వధువు ఆయనకు కావాలి. వాక్యముని ఉదక స్నానము చేత కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి మచ్చ, ముడత, లోపము లేని వధువుగా సిద్ధం చేస్తున్నాడు. ఆయన కావలసింది ఎవరు పడితే వాళ్ళు కాదు. లోకంలో 2 కోట్ల మంది ఉన్నారు.
Not everybody, but the predestinated seed of God, but the sanctified seed of God, but the glorified seed of God. శుద్ధీకరించబడిన మహిమపరచబడినటువంటి వధువు కావాలి. ఆయన వారిని మహిమపరచబోతున్నాడు. 2 కొరింథీ 5:17 నూతన జన్మ ద్వారా మనము ఆయనలో ప్రవేశిస్తున్నాం. We are entering into the life of Christ through our renewed life. నూతన పరచబడినటువంటి జీవితం. చూసారా, ఎవడైనా క్రీస్తునందు నిడలవాడు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. పాత సృష్టి గతించినట్లుగా పాత జీవితం, పాపపు జీవితం బయటపెట్టి పాపపు ఒప్పుకొని పాపం ఒప్పించబడిన తర్వాత ఇక పాపమునకు ఏమాత్రం సంబంధం లేకుండా, ఈ లోకంతో మనకు సంబంధాలు లేకుండా జీవించిన వారు నూతన సృష్టి. ఎవరైనా క్రీస్తునందు నిడలవాడు నూతన సృష్టి. దే ఆర్ ద ఓవర్కమర్స్. కొత్త జన్మ జన్మించుట మరియు జయించుట 2 లక్షణాలు అక్కడ కనబడుతున్నాయి. జయించు వారికి ఈ గొర్రెపిల్ల జీవ గ్రంథములో పేరున్నది. ఓవర్కమర్స్. దేన్ని జయించాలి? అబద్ధాన్ని జయించాలి, సంఘ శాఖలను జయించాలి, మానవ కల్పిత బోధను జయించాలి, క్రీస్తు విరోధిని జయించాలి, అబద్ధమైన పండుగలు ఆచారాలు జయించాలి, ఈ లోకములో ఉన్న దేవుని చిత్తము కానిది అందరినీ జయించాలి. దేవుడొక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. సత్యము నమ్ముట వలన లోకం పుట్టక మునిపే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొనను అంటున్నాడు. యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఈ సత్యము నమ్ముట వలన మీరు ఏర్పాట్లోకి వస్తున్నారు, వధువు వరుసలోకి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎంత అద్భుతమైన వర్తమానం మనకి లేఖనాలు చూపెడుతున్నాడు. చూసారా, సత్యము నమ్ముటకు నీకు ఏర్పాటు అవసరం. ఏర్పరచబడిన వారికి లోపలికి రావాలంటే నీవు సత్యం నమ్మి ఉండాలి. అంటే నువ్వు ఏర్పరచబడి ఉంటేనే సత్యం నమ్ముతావు, లేదంటే నమ్మలేవు. నీ వల్ల కాదు. ఎవరు నిన్ను సత్యం నమ్మించలేరు. నీ సంఘం నమ్ముతావు, నీ యొక్క సిద్ధాంతాలు నమ్ముతావు, నీ యొక్క మత శాఖలన్నిటిని నమ్ముతావు, లోకంలో ఉన్న ప్రతిదీ నమ్ముతావు. కానీ సత్యం నమ్మడానికి ఏర్పాటు కావాలి. నువ్వు వాటి నుంచి బయటికి రావాలంటే ఏర్పాటు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ట్రీ ఆఫ్ లైఫ్. చూసారా, వారి యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథములో అడుగు పెట్టవలసిన వారు తిరిగి జన్మించిన వారై ఉండాలి. పాపము నుంచి పూర్తిగా బయటికి రావాలి. మారు మనసు, పాప క్షమాపణ పొందిన వారై ఉండాలి. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారై ఉండాలి. రెండవది, జయించు వారై ఉండవలెను. జయించువారు. ప్రకటన గ్రంథం 3:5 జయించు వారిని గురించి రాయబడింది. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనను, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినును గాక. జయించువాడు వారి పేర్లు జీవగ్రంథములో ఉన్నాయి. జీవగ్రంథములో అనగా గొర్రెపిల్ల జీవగ్రంథములో ఎవరి పేరు ఉంటుందో వాళ్ళు మాత్రమే జయించగలుగుతారు ఈ లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని, సాతానును, అన్నిటినీ జయించగలిగిన అభిషేకం ఒక గొర్రెపిల్ల జీవగ్రంథములో పేరున్న వారికే చెందుతుంది. ఎందుకంటే వారు ముందుగా నిర్ణయించబడిన వారు. జీవవృక్షం ఉంది. జీవవృక్షం ఏదైనా తోటలో దేవుడు అన్ని చెట్లతో పాటు 2 చెట్లను గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి జీవవృక్షము, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు అన్నాడు. ద ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ద ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడు 2 కలిసిన చెట్టు ఒకటి. ఇంకొకటేమో జీవవృక్షము, జీవము కలిగినటువంటి ఒక వృక్షం. ఏ చెట్టులో జీవము లేదు, నిత్య జీవం ఇచ్చేది ఏదీ లేదు. జీవం ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆ జీవవృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తే. చెట్టు రూపంలో ఉపమానంగా చెప్పబడింది, అంతేగాని అదొక చెట్టు కాదు. ఆయన జీవవృక్షమై ఉన్నాడు. ట్రీ ఆఫ్ లైఫ్, జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వృక్షము. ఆయనలో జీవమున్నది, ఆయన జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తే జీవవృక్షమై ఉన్నాడు. మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఎవరో కాదు, అది చెట్టు కాదు. మీరు అనుకున్నట్టు లేఖనాలు బాగా పరిశోధించండి, అది సాతాను. ఒకవైపు యేసుక్రీస్తు దేవుడుగాను, ఇంకొక వైపు సాతాను అపవిత్రాత్మ. మంచి చెడులను కలిగి ఉన్నటువంటి ఒక చెట్టుకు పోల్చబడింది. అందుకే ఆదాము అవ్వలు మరి జీవవృక్షాన్ని ముట్టుకోలేకపోయారు. చూసారా, జీవవృక్షాన్ని వాళ్ళు ఒకవేళ తాకి ఉంటే, జీవవృక్షం వైపు వచ్చి ఉంటే సాతాను వైపు వెళ్ళేవారు కాదు. మొట్టమొదటి వారు మోసగించబడింది సాతాను మూలంగా, అనగా అపవిత్రపరచబడింది సాతాను మూలంగా. వారు జీవవృక్షాన్ని కాదని మంచి చెడు 2 కలిసిన వృక్షం, అనగా ఈ లోకములో ఇప్పుడున్న జ్ఞానం అంతా అక్కడి నుంచి వచ్చిందే. మంచి చెడు 2 కలిసి ఉన్నది. ఏ సబ్జెక్టు చూసు, ఏ సొసైటీ చూడండి, మంచి చెడు 2 ఉన్నాయి. యేసుక్రీస్తునందు మాత్రమే జీవం ఉంది, ఇంకెక్కడా జీవము లేదు, నిత్య జీవము లేదు. యు కెన్ ఫైండ్ లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. యేసుక్రీస్తు జీవవృక్షం అయినాడు. ఆ రోజు ఆదాము అవ్వలను ఆ జీవవృక్షాన్ని ఒకవేళ వారు మరి అంటే పడిపోయిన తర్వాత
ఒకవేళ వారు ఆ జీవవృక్షాన్ని పట్టుకుంటారేమో, ఆ జీవవృక్ష ఫలములు భుజిస్తారేమో, అనగా దేవుని వైపు తిరుగుతారేమో అని చెప్పి ఆయన తిరగనివ్వకుండా 4 దిక్కులు 4 ఖడ్గజ్వాలలు పెట్టాడు. దేవదూతలు అక్కడ కాపలా కాస్తున్నారు. ఖడ్గజ్వాలలు కాపలా కాస్తున్నాయి. లోపలికి వెళ్లకుండా, ఆ జీవవృక్షం వైపు వెళ్లకుండా అడ్డగించబడ్డారు. ఆ రోజు, ఈ రోజు కూడా అదే జరుగుతుంది. దేవుడు ఆ రోజు ఎవరిని పడితే వాళ్ళు లోపలికి రానివ్వడం లేదు. మారు మనసు పొందితేనే లోపలికి రానిస్తున్నాడు. జయించే వారిని మాత్రమే లోపలికి. ఆ రోజు వాళ్ళు సాతాన్ని జయించలేకపోయారు, సాతాను యొక్క మాటలు జయించలేకపోయారు, అబద్ధ బోధలు జయించలేకపోయారు. వారికి ఆ జ్ఞానం లేదు. వారు పడిపోవడానికి కారణం, వారు మోసగించబడడానికి కారణం సాతానే. కాబట్టి ఈరోజు 4 సువార్తలు ఉన్నాయి, మధ్యలో అపొస్తలుల కార్యాలు ఉన్నాయి. 4 సువార్తలలో తర్వాత 5వ సువార్త అపొస్తలుల కార్యాలు. అపొస్తలుల కార్యాలు యేసుక్రీస్తుని గురించి రాయబడింది. అది జీవవృక్షమై ఉన్నది. 4 సువార్తల ద్వారా అనేకులు అడ్డగించబడుతున్నారు. ఒక్కొక్క సువార్త మనుష్య కుమారుడని ఒక చోట, దేవుని కుమారుడని ఒక చోట, దావీదు కుమారుడని ఒక చోట, మరి సేవకుడని మరొక చోట, ఇలా 4 సువార్తలు 4 విధాలుగా ప్రకటిస్తున్నాయి. ఒకే వ్యక్తిని అనేక విధాలుగా బయలుపరుస్తున్నాయి. 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. మధ్యలో జీవవృక్షమైన యేసుక్రీస్తున్నాడు. అక్కడికి ఎవరు పడితే వాళ్ళు రానివ్వకుండా ఈ 4 సువార్తలు అడ్డుకుంటున్నాయి. సువార్త ప్రకటించబడుతుంది, కానీ ఏర్పాటులో ఉన్నవారు మాత్రమే అక్కడికి రావడానికి, యేసుక్రీస్తు నామం దగ్గరికి రావాలంటే ఈ 4 సువార్తల మర్మం తెలిసి అది దాటి రావలసి ఉన్నది. అపొస్తలుల కార్యాల్లో యేసుక్రీస్తు నామం ప్రకటించబడింది. ఈ నామమునే మనం రక్షణ పొందవలను, ఈ నామమునే మనము నిత్య జీవం పొందవలను, ఈ నామమునే బాప్తిసం పొందవలెను. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 12వ వచనంలో ఈ నామమునే మనం రక్షణ పొందవలెను. అపొస్తలుల కార్యాలు 2:38లో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఈ నామము తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమై ఉన్నది. దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 3 టైటిల్స్. ఆ నామంలోనికి బాప్తిసం పొందాలి, అప్పుడు నీకు రక్షణ. లేదంటే నిన్ను నీవే తీర్పుకు అప్పగించుకున్నట్టే. నీ సొంత ఆలోచన, వేదాంత జ్ఞానం పక్కకు పెట్టి లేఖనాల్లో ఏముందో అది గమనించడానికి రా, అబద్ధము నుంచి బయటికి రా. అపొస్తలుల కార్యాలు ఆ 4 సువార్తల ద్వారా వచ్చినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిచర్య, ఆత్మకార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు అందులో ఉన్నాయి. ఆ నామములో మనం ముద్రించబడవలసిన విధానం రాయబడింది. ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందమంటున్నాడు. చూసారా ప్రియులారా, ఈరోజు మనం గమనించవలసిన సత్యం చూడండి. జీవగ్రంథము మరియు గొర్రెపిల్ల జీవగ్రంథం. జీవవృక్షము మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు. చూసారా, జీవవృక్షం యేసుక్రీస్తు, మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు సాతాను. అనగా దేవుడు సాతానుకు మధ్యలో మానవుడు ఉన్నాడు. మానవుడు దేవుని వైపు తిరుగుతాడా, సాతాను వైపు వెళ్ళిపోతాడా? ఆ రోజు ఏదేని తోటలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏర్పాటులో ఉన్నవారు సైతం మోసపరచబడే పరిస్థితులు ఉన్నాయి, కానీ దేవుడు వారిని మోసపరచబడనివ్వడు. ఎందుకంటే వారు లోకం పుట్టక మునిపే నిర్ణయించబడిన వారు, సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారు, ఎత్తబడే దినం కొరకు సిద్ధపరచబడిన వారు. దేవుని యొక్క జీవము మన లోపలికి రావాల్సింది. ఎందుకంటే ఆయన నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. యోహాను 1:4లో ఆయనలో జీవం ఉండెను అని రాయబడింది. ఆ జీవము లోకమునకు వెలుగై ఉన్నది. ఈరోజు ప్రపంచం వెలిగించబడాలంటే యేసుక్రీస్తు యొక్క జీవము కావాలి, యేసుక్రీస్తు యొక్క వెలుగే కావాలి. ప్రపంచానికి, ప్రతి మానవునికి యేసుక్రీస్తు కావాలి. ఆయన లేకపోతే జీవము లేని వారే. జీవము లేని వారందరూ మృతులే. మృతులు పాతాళానికి వెళ్ళిపోతున్నారు. పాతాళం వారి కొరకు నోరు తెరిచి మరి కాచుకొని ఉన్నది. దేవుని యొక్క జీవములో ప్రవేశిస్తావా, జీవము లేని పాతాళములో ప్రవేశిస్తావా? ప్రతి మతము నుంచి బయటికి రా, యేసుక్రీస్తు లోపలికి రా. కమ్ ఇన్ టు ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మనకు జీవం ఇస్తున్నాడు, ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు, అనంతమైన సంవత్సరాలు జీవించే నిత్య జీవాన్ని ఆయన మనకిస్తున్నాడు. అగ్నిగుండము నుండి తప్పిస్తున్నాడు. చూసారా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇక్కడ ఖడ్గజాలల వల్ల అనేకులు అడ్డుకుంటున్నారు, జీవవృక్షం దగ్గరికి రానివ్వకుండా. సంఘాల్లో సేవకులు అడ్డుకుంటున్నారు, సంఘాల్లో విశ్వాసులు అడ్డుకుంటున్నారు, అన్ని జనులు అడ్డుకుంటున్నారు. కానీ ఏర్పాట్లో ఉన్నవారు ఆ యొక్క జీవవృక్షం దగ్గరికి దేవుడే వారిని తీసుకొచ్చి ఆ జీవము యేసుక్రీస్తులో ఉన్నదని చూపిస్తున్నాడు. ప్రియులరా, మీరు నిత్య జీవం పొందాలన్న ముఖ్య ఉద్దేశమే కానీ మరొక ఉద్దేశం లేదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. జీవగ్రంథము యేసుక్రీస్తే, జీవగ్రంథము యేసుక్రీస్తే. మన జీవము ఆయనలో కూడా భద్రపరచబడింది. ఇంకొక ప్రమాదకరమైన సూచన కూడా ఉంది. నిర్గమకాండము 32వ అధ్యాయం 33వ వచనంలో ఆ జీవగ్రంథములో నుంచి పేరు కూడా తీసివేసే ప్రమాదం ఉంది. పాపము చేయువాడు జీవగ్రంథములోని తన పేరు తుడిపెట్టుకుంటున్నాడు, లేదా దేవుడు వాని పేరు తుడిపేస్తున్నాడు.
ద సిన్నర్స్ అనగా అవిశ్వాసులు. పాపం అంటే ఏంటి? అవిశ్వాసమే పాపం. దేవుని యొక్క వాక్యం నమ్మకపోవడమే పాపం, ప్రార్థన చేయకపోవడమే పాపం, దేవుని యొక్క వాక్యానుసారంగా నడవకపోవడమే పాపము. అవిశ్వాసం మరణకరమైన పాపం. కాబట్టి ప్రియులారా, మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో జయించు వారి పేర్లు నేను ఎంత మాత్రం తుడుపు పెట్టను అంటున్నాడు. పాపము చేయి వారి పేర్లు తుడుపు పెడతాను, తుడిపేస్తాను. దేవునికి స్తోత్రం. మనం జీవగ్రంథములో ముద్రించబడిన గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉండాలి మన పేరు. అంటే వాక్యానుసారంగా నడవలసి ఉన్నది, సత్యము నమ్మవలసి ఉన్నది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించిన విధానం ఎంతో గొప్పది. లోకం పుట్టకమునిపే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రం. గొర్రెపిల్ల జీవగ్రంథములో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ మర్మమైన వాక్య ప్రత్యక్షత ద్వారా మా మనోనేత్రములు వెలిగించి మా పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నాయని మీరు బయలుపరుస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సత్యము నమ్ము వారి పేర్లు గొర్రెపిల్ల జీవగ్రంథములోను, నమ్మని వారి పేర్లు జీవగ్రంథములోనూ ఉన్నాయని మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వలోకమును జ్ఞాపకం చేసుకోమని, ఈ వాక్యం విరుచున్న బిడ్డలందరినీ ముద్రించి భద్రపరచమని, నిత్య జీవం కొరకు సిద్ధపరచమని, ఎత్తబడే దినం కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. మా ఆరాధన క్రమ వివరాలు: ఆదివారపు ఆరాధన లార్డ్ జీసస్ క్రైస్ట్ టెబర్నకల్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు. మరియు కోంపల్లి, నల్గొండ జిల్లా, సాయంత్రం 6 గంటలకు. బైబిల్ స్టడీ ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాదులో. ప్రతి నెల మొదటి 2 శుక్రవారాలు సాయంత్రం 7 గంటలకు నల్గొండ పట్టణంలో. ప్రతి నెల చివరి 2 శుక్రవారాలు సాయంత్రం 7 గంటలకు నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. విజ్ఞాపన ప్రార్థన హైదరాబాదులో ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 94032938. దేవుని వాక్యము నెరవేరెను చూడు యేసుని రాకడకు. ఇవి యేసు సూచనలు.